హలో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం గుంటూరు కారం మూవీ యొక్క రివ్యూ. ఫ్రెండ్స్, ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటంటే యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకు ఇలా అంటున్నానంటే మూవీ నేను బెనిఫిట్ షోకి వెళ్ళడం జరిగింది అండ్ ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను మూవీ చూశాక. ఇది జస్ట్ ఓన్లీ నా పర్సనల్ థింగ్ మాత్రమే. మీకు ఎలా అనిపిస్తుందో మీరు సినిమా చూడండి. బట్ నా పర్సనల్గా సినిమా ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలో లేదు బ్రదర్. ఎందుకంటే మూవీ యొక్క డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస గారు అని మనందరికి తెలుసు. బట్ ఆయనే తీసాడా మూవీ లేకపోతే ఇంకెవరైనా తీసారనేది నాకైతే చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే మూవీ అంత లాగ్గా ఉంది అండ్ బోరింగ్ స్క్రీన్ ప్లే అండ్ ఫైట్లు కానీ అంత ఎంటర్టైన్మెంట్ కానీ ఏం లేదండి. సినిమాలు అసలుకి చాలా బోరింగ్ వెళ్తుంది మూవీ. సినిమాలో ఏదైనా మెయిన్ థింగ్ ఏదైనా ఉందంటే ఆ సినిమా చూడాలి అనుకుంటే ఓన్లీ మహేష్ బాబు గారి కోసం మాత్రమే ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఆయన ఎనర్జీ చాలా రోజుల తర్వాత చాలా సినిమాలకి మనం చూస్తాము. ఎందుకంటే ఆయన ఎనర్జీ చాలా 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 ప్లస్ అవుతుంది మూవీకి. ఆయన తప్పితే ఈ మూవీలో ఇంకేమైనా ప్లస్ పాయింట్ అనేది ఏముండదు. ఓన్లీ లాస్ట్లో వచ్చి కొంచెం కుర్చీ మడత పెట్టిన సాంగ్ తప్ప అంత పెద్దగా ఏం చెప్పుకోవడానికి ఏం లేదండి. అసలుకి మూవీలో హీరోయిన్స్ కానీ మిగతా పక్కన ఉండే ఆర్టిస్టులకు కానీ పెద్ద స్కోప్ ఏం ఉండదు. ఓన్లీ మహేష్ బాబు గారు మాత్రమే ఈ మూవీని తన భుజాల మీద వేసుకొని నడిపిస్తాడు మూవీ. ఈ మూవీ చూశాక నా పర్సనల్ థింగ్ ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ గారా లేకపోతే ఇంకెవరైనా చిన్న డైరెక్టర్ చేతిలో పెట్టి డైరెక్షన్ చేయమన్నారా నాకు అర్థం కాలేదు. అసలుకి మూవీలో అసలుకి స్టోరీ లేదు బ్రదర్. అసలు స్టోరీ లేదు, ఏం లేదు. ఓన్లీ బోరింగ్ వెళ్తుంది మూవీ. ఇలా అంటున్నాను మాత్రం డిసప్పాయింట్ కావద్దు మీరు ఎవరైనా సరే. ఒకవేళ మహేష్ బాబు గారి కోసం మాత్రం వెళ్ళాలంటే సినిమా మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రం మంచిగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ మిగతా అన్ని పక్కన పెడితే బీజిఎం బాగాలేదు, తమన్నా సాంగ్స్ అస్సలకే బాగాలేవు. అండ్ మూవీలో అసలుకి మెయిన్ థింగ్ ఏముంది, అసలుకి ఏం లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ అంతంత మాత్రమే ఉన్నాయి. అసలు మూవీలో చెప్పుకోవడానికి పెద్ద ఎలివేషన్స్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ అసలు ఏం లేవు. నాకైతే ఓవరాల్గా ఏమనిపించిందంటే అత్తారింటికి దారేది సినిమాని అటు ఇటు తిరిగేసి మరిగేసి ఈ సినిమా గుంటూరు కారం అండ్ ఆ సినిమా అలా వైకుంఠపురంలో ఈ మూవీస్ అన్నిటిని మిక్స్లు వేసి రుబ్బినట్టే ఉంది ఈ మూవీ. అండ్ ఓవరాల్గా ఈ మూవీకి వచ్చే రేటింగ్ నేను 2 ఇస్తానండి. అండ్ నెక్స్ట్ మూవీకి వచ్చే వరకు ఈరోజు రిలీజ్ అవుతుంది హనుమాన్. ఈ సినిమా చాలా బాగుంది, చూడండి. అండ్ నెక్స్ట్ రిలీజ్ కాబోతుంది సైంధవ్ మూవీ. ఈ సినిమా కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్. నెక్స్ట్ సినిమాకి వచ్చే వరకు నా సామీరంగా ఈ సినిమా కూడా చాలా బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.